అంతరించిపోతున్నటువంటి జీవుల్లో ఆసియా ఖండపు గర్వకారణం, దృఢత్వానికి మారుపేరు అయిన ఇండియన్ వన్ హార్న్ రైనో గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఖడ్గమృగాలకు 2 కొమ్ములు ఉంటాయని మనం వినే ఉంటాం. కానీ మన భారతదేశంలో కనిపించే ఈ ప్రత్యేకమైన జాతికి కేవలం ఒకే ఒక్క కొమ్ము ఉంటుంది. ఇది చూడడానికి ఒక యుద్ధ వీరుడు కవచం ధరించినట్లుగా కనిపిస్తుంది. దీని చర్మం మడతలు పడి చాలా మందంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇంతటి శక్తివంతమైన జీవి కూడా నేడు అంతరించిపోయే స్థితికి చేరుకుంది. అసలు దీని చరిత్ర ఏంటి, ఒకప్పుడు ఎన్ని ఉండేవి, ఇప్పుడు పరిస్థితి ఏంటి వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ఖడ్గమృగాలు భారత్ ఉపఖండంలోని గంగా, బ్రహ్మపుత్ర నదీ తీరాల వెంబడి అంటే పాకిస్తాన్ నుండి మయన్మార్ సరిహద్దుల వరకు వేల సంఖ్యలో స్వేచ్ఛగా తిరిగేవి. కానీ 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ఆరంభంలో వీటి పరిస్థితి దారుణంగా మారిపోయింది. వ్యవసాయం కోసం అడవులను నరకడం మరియు విపరీతమైన వేట వల్ల 1900 సంవత్సరం నాటికి వీటి సంఖ్య కేవలం 200 కంటే తక్కువకు పడిపోయింది. అంటే దాదాపు ఎక్స్టెన్షన్కు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఖడ్గమృగాలు ప్రధానంగా భారతదేశంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తాయి. వీటిలో 90% పైగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లోనే ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఎత్తైన గడ్డి భూములు మరియు చిత్తడి నేలలో నివసించడానికి ఇష్టపడతాయి. నీటిలో గంటల తరబడి గడపడం వీటికి చాలా ఇష్టం. భారతదేశం బయట నేపాల్లోని తెరై ప్రాంతంలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇంతటి భారీ జీవిని వేటగాళ్ళు ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో తెలుసా? కేవలం వీటి ముక్కుపై ఉండే ఆ కొమ్ము హార్న్ కోసం. అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా చైనా మరియు వియత్నాం వంటి దేశాల్లో ఈ కొమ్ములకు విపరీతమైన గిరాకీ ఉంది. వీటిని సంప్రదాయ మందుల తయారీలో వాడతారని ఒక నమ్మకం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని షెడ్యూల్ 1లోని ఈ ఖడ్గమృగాలను, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను చేర్చారు. అంటే వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని దాని అర్థం. ఖడ్గమృగాలను కాపాడడానికి భారత ప్రభుత్వం మరియు అస్సాం ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్నాయి. ప్రాజెక్ట్ రైనో 2020 మరియు అటవీశాఖ అధికారుల నిరంతర నిఘా వల్ల వేట చాలా వరకు తగ్గింది. ఫలితంగా 2026 నాటికి భారతదేశంలో 4400 వరకు ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయని అంచనా. ప్రాణుల సంరక్షణ చరిత్రలోనే ఒక గొప్ప విజయం. ప్రకృతిలోని ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది. ఈ అద్భుతమైన ఒంటికొమ్ము ఖడ్గమృగాన్ని మనం కాపాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.